నిన్న ఇంత ముందు హీరో నా చేతిని నేను కలిసినా కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతాను నేను మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడడానికి నేను వెళ్ళను. ఉన్నాడా అత్తం మాలాగే కర్రపోయి వెలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరకుండా పసుపుకుండా బాగా చేప పొగలో పట్టించి ఈరోజు బాగా హీట్ అయిపోయి నూనెలో చేప మొక్కలు వేసి అందులో చింతపండు పులుసు పెట్టి పులిసేసినాడు. నచ్చిందా? కొంతసేపుడికి మూకుడు తీసి సలసలు మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అబ్బా ఆ వాసనకే నోరు ఊరిపోయిందంటే చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏం అనుకోమాకండి. ఫస్ట్ టైం మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గాబాబాని తల్లి నేను మొక్కుతాను.